కాకులు దేవునికి లోబడిన సంఘటన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 1వ రాజులు 17వ అధ్యాయం 1-6 వచనాల్లో మనం గమనించవచ్చును. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిన సమయంలో దేవుడు ఏలీయా ప్రవక్తతో ఇలా చెప్పాడు. నీవు యొర్దాను దగ్గర ఉన్న కెరీతు వాగు వద్ద నివసించు. నేనే అక్కడ నీకు ఆహారం ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. అక్కడ జరిగిన అద్భుతం ఏమిటంటే, కాకులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రొట్టెలు మరియు మాంసం తీసుకొచ్చి ఏలీయాకు అందించాయి. సాధారణంగా కాకులు ఇతరుల ఆహారం లాక్కునే పక్షులు. కానీ దేవుని ఆజ్ఞకు లోబడి, తమ సహజ స్వభావాన్ని మించి ప్రవక్తకు సేవ చేశాయి. ఈ ఘటన ద్వారా నేర్చుకునే సత్యాలు ఏవంటే, దేవుడు సృష్టినంతటిని నియంత్రించగలడు. మన అవసరాలు ఆయనకు తెలుసు. మనుషులు సహాయం చేయకపోయినా దేవుడు మార్గం చూపుతాడు. కాకులు లోబడ్డప్పుడు మనం ఎందుకు లోబడకూడదు? దేవుడు ఒక కాకిని కూడా ఉపయోగించగలిగితే, నీ జీవితాన్ని ఆయన ఎంత గొప్పగా ఉపయోగించగలడో ఆలోచించు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.